నంద్యాల జిల్లా గడివేముల మండలం. నంద్యాల జిల్లా గడివేముల మండలం గని. ఎట్లుందన్న మీరు ఈ తోటని చూడటానికి వచ్చారు కదా, దీంట్లో ప్రధానంగా మీ మనసులో మాట చెప్పండి అన్న, ఇది ఎలా ఉంది? మా మనసుకు అయితే హైట్ బాగానే ఉంది, కానీ ఇది బొబ్బర అనేది వైరస్ అనేది లేదు మొక్కకు. తాలుగాయలన్నా తాలుగాయ కనిపించడం లేదండి. బాగానే మందులు స్ప్రే చేసుకున్నాడు రైతు. మాకు కింద నుంచి కూడా చూస్తున్నాం కానీ కాయ సైజు బాగానే కనిపిస్తుంది. కాయ కలరు పైకి ఎక్కి కొద్ది కొంచెం సైజు తగ్గింది. ఓకే, అంటే పైన అంటే కింద ఉన్న సైజు పైన లేదు. కింద ఉన్న సైజు పైన లేదు. ఓకే, ఎందుకంటే ఈయన రైతు కొన్ని మొక్కలు ఎక్కువ పెట్టాడు కాబట్టి అంటే గ్రేడింగ్ తక్కువైంది. అదే కనుక గ్రేడింగ్ చేసి ఉంటే ఇది 40 క్వింటాల్ పై మాట. గ్రేడింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని క్వింటాల్ వరకు రావచ్చు? ఇది నా అంచనా 35 క్వింటాల్ రావచ్చు. 35 క్వింటాల్. ఓకే అన్న, మీరైతే ఈ తోటను చూసిన తర్వాత మీరు వేసుకోవాలనుకుంటున్నారు ఇది ఆది అనే మిరప విత్తనాన్ని? మాకు లభిస్తే తీసుకుంటాం ఖచ్చితంగా అన్న. నంద్యాల వెంకటేశ్వర సీడ్స్ లో వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. అది ఆయనే డిస్ట్రిబ్యూషన్ మనకి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆది అనే మిరప విత్తనాన్ని వేయండి అన్న. ఎందుకంటే దీంట్లో ఈ తెగులు అనేది లేవండి. అసలు బొబ్బర ముడత అనేది ఎక్కడా లేదు. బొబ్బర ముడత ప్రధానంగా మనకి రైతుని నాశనం చేసేది బొబ్బర ముడత. ఆయన కూడా తట్టుకొని పల్లె నరేందర్ రెడ్డి అని అక్కడ ఉన్నాడన్న. ప్రధానంగా రైతుని నాశనం చేసేది, అప్పులు పాలు చేసేది వైరస్ బొబ్బర ముడతే. ఆ బొబ్బర ముడతం వల్లే వైరస్ అనేది అది. అందువల్ల రైతు సోదరులారా, మీరు చూస్తున్న మిరపదాట రోజ్లిన్ కంపెనీ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా మానపాడు మండలం నారాయణపురం గ్రామంలో పల్లి నరేంద్రారెడ్డి చేలో మనం చూస్తున్నాం కదా రైతుల్ని. ఆ తెల్ల చొక్కా వేసుకున్న రైతు పేరు బోరవెల్లి గ్రామం రైతు కొండన్న. ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఆయన కర్నూలు శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారు. అందరూ ఆయన ఇక్కడ అయ్యా అని పిలుస్తుంటారు, ఎందుకంటే ఆయన బ్రాహ్మిన్స్ కాబట్టి ఎక్కువ అయ్యా అని పిలుస్తుంటారు. వెనకాల అతను పేరు రైతు వెంకటేశ్వర్లు. పెదందలపాడు గ్రామం నుంచి మిరపదాటు చూడటానికి అయితే రావడం జరిగింది. ఈ చేను చూడటానికి వివిధ గ్రామాల నుంచి దగ్గరగా 600 మంది దాకా రైతులు రావడం అయితే జరిగింది. 600 మంది అంటే నంద్యాల జిల్లా నుంచి ఒక 200 మంది, ఇటు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఒక 400 మంది, మొత్తం 600 మంది దాకా రైతులు రావడం అయితే జరిగింది. మీకు ఈ విత్తనాలు కావాలి అంటే కర్నూలులో శ్రీరామ ఆగ్రో కెమికల్స్ షాపు ఓనర్ పేరు మూర్తి, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతాయి. మరి నంద్యాలలో కనుకైతే శ్రీ వెంకటేశ్వర సీడ్స్ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర మాత్రమే దొరుకుతాయి. వీళ్ళ దగ్గర తప్పించి ఇంకెక్కడా దొరకవు, ఎందుకంటే కంపెనీ వీళ్ళిద్దరికి మాత్రమే స్టాకు ఇస్తుంది కాబట్టి వీళ్ళిద్దరి దగ్గరనే స్టాకు దొరకడానికి ఎక్కువ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఈ సరుకు కావాలి అంటే మీరు కర్నూలు దగ్గర అయితే శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారు, నంద్యాల సైడ్ అయితే శ్రీ వెంకటేశ్వర సీడ్స్ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర మాత్రమే తీసుకోగలరు. కాలుగాయ గానీ బొబ్బర ముడత గానీ ఎక్కడన్నా ఆశించలేదు. కాయ సైజు గానీ కింద నుంచి పైదాకా ఒకటే కాయ సైజు గానీ. అది మనం చూడాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే బొబ్బర ముడత ఉందా లేదా. ఇప్పుడు బొబ్బర పట్ల రైతులు చాలా మంది ఇదైపోతున్నారు. వ్యవసాయం అంటేనే భారంగా తౌలుకేసుకొని పెట్టుబడి పెట్టుకొని బొబ్బర ముడత వచ్చి అందరూ రైతులందరూ ఇదైపోతున్నారు. మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ చేలో బొబ్బర ఉందా లేదా, వైరస్ ని తట్టుకుందా లేదా, ఎంతవరకు తట్టుకుంది, కాయ, ఇంకోటి ఏంటంటే కాయ తాలుగాయ అవుతుందా లేదా, ఇంత వర్షాలకు తట్టుకొని కూడా తాలుగా అవుతుందా లేదా, సైజ్ ఎట్లా ఉంది అన్న. నల్లి అనేది క్లైమేట్ ప్రాబ్లం, అది ఇది కాదు దేనికైనా వచ్చింది. కేజీ ₹1,00,000 పెట్టి కొనుక్కునే విత్తనానికి కూడా నల్లి వస్తుంది. అది వాతావరణం మీద ఇదైంది. దీనికి ఇప్పుడు కూడా మీరు చూడండి, నల్లి కూడా పెద్ద ఏడా ఇది కాల పెద్దగా చూడండి. ఇది 180 రోజుల పైరు. నల్లిని తట్టుకొని కూడా ఇది చాలా బాగుంది వెరైటీ. ఇది 180 రోజుల పైరు. ఇది మీకు ఆది కనుక మిరపవిత్తనాలు కావాలంటే శ్రీరామ ఆగ్రో కెమికల్స్ కర్నూలు మూర్తి సార్ దగ్గర దొరుకుతాయి. ఇంకెక్కడా దొరకవు, మీకు ఏడా దొరకవు, ఏ కొట్లలో కూడా దొరకవు. సార్ దగ్గరే ఉంటుంది. వెరైటీ అయితే చాలా బాగుంటది. మీరు చూడండి, గమనించండి, ఎక్కడైనా నల్లి గానీ కాయ సైజ్ చూడండి. మన కింద నుంచి పైదాకా కూడా తాలుగా అనేది ఎక్కడా లేదు, ఎక్కడ ఆశించకుండా కూడా మాత్రం ఉండదు. అది
మనం ఎన్నో రకాలు చూసుంటాం. అది వెరైటీ చూడండి ఎలా ఉంది బాబు. మాది ఆది ఇత్తనము మిరప తోట చూడనీకి వచ్చాము. బోరవెల్లి రైతులము. ఏ కొండన్న గారు మేము అందరం 10 మంది రైతులము 15 మంది రైతులం వచ్చి దీన్ని కాయ చూస్తే కాయ బొబ్బుడ లేదు, కాయ సైజు ఉంది. దీని దిగుబడి కూడా 25 దాకా 30 దాకా వచ్చే పొజిషన్ ఉంది. దీని నారాయణపూర్ చివారులో మేము చూసినాము. కరుణాకర్ రెడ్డి కదా నరేందర్ రెడ్డి గారి చేనులో అందరం బోరవెల్లి రైతులం వచ్చి దీన్ని పరిశీలన చేస్తే రైతుని చూసినందుకు మందులు బాగా కొట్టాడు, పంట కూడా బాగా దిగుబడి వచ్చింది, సైజు కాయ బాగుంది, తెల్లకాయ అస్సలు లేదు దీంట్లో అని మేము ఆయనని ఆద్య ఇత్తనం వాళ్ళని కంపెనీలని అడుగుతున్నాం. బాగుంది ఇత్తనం, ఇది ముందుకు కూడా రైతులు వేసుకునవచ్చు అని నా కోరిక. మేము రైతులం అందరం చెప్తున్నాం. వీళ్ళ నల్లిని తట్టుకొని కూడా కాపు కాసిందంటే బెస్ట్ ఇత్తనం, బెస్ట్. అది నెంబర్ 1. తట్టుకొని కాసింది. మనకు కావాల్సింది అదే. లేదు నల్లి ఉన్నా కానీ నల్లి తట్టుకొని కాసింది. అది నేను అదే గమనిస్తున్నది. ఇది నల్లి ఉంది చెక్ చేస్తే, కానీ నల్లి ఉన్న కూడా తట్టుకొని దానికి కొంచెం బెస్ట్. వైరస్ అనేది రాకూడదు. వైరస్ తక్కువ ఉంది అంటే నీకు ఇంకొక విషయం తెలుదనా, దీంట్లో నల్లి ఉంటేనే వైరస్ ఖచ్చితంగా వస్తుంది. ఈ నల్లి ప్రభావమే మనకు వైరస్ అనేది వచ్చేది. అదొకటి. ఈ నల్లిని కూడా తట్టుకొని వైరస్ రాకుండా ఉండడం ఇత్తనం కొంచెం బెస్ట్ ఉంది. ఇప్పుడు అన్నిటిలో నల్లి చూసినా కూడా, నల్లి ఊరికి టచ్ చేసినా కూడా అది ఆడికి ఇలా అయిపోతుంటాయి, అలా అయిపోతుంది. అలా ఆగిపోయి కాయ కూడా అక్కడే నిలబడిపోతుంది, పొడవ అనేది సాగదు. అది దానికి కొంచెం నాకైతే ఇది దీంట్లో బెస్ట్ అనిపించింది. ఇప్పుడు ఏ ఊరు మీది అని మొదలు పెట్టి? ఏ ఊరు బాబాయ్ మంది? వేముల. తోట చూస్తారు కదా, తోటలో ఎలా ఉంది? కొబ్బరి పడితే ఏమన్నా తగులుతుందా వైరస్? మరి ఓవరాల్ గా పంట అయితే బాగుంది. కాయ సైజు, నల్లి ఉన్నా గానీ కాపు కాసింది. అన్న, నువ్వు మిరదాటు చూసావు కదా, దీంట్లో నీకు నచ్చిన 4 మాటలు చెప్పు. నీకు నచ్చింది, నువ్వు ఏం చూసావో, నీ మనసుకి ఏం నచ్చింది అది చెప్పు. నల్లికి తట్టుకొని ఈ తెగులు లేకుండా అంటే చాలా కింది నుంచి కాపు అందుకుంది. ఇప్పుడు నేను కూడా పెట్టినాను 2 ఎకరాలు, కానీ ఇది స్టైప్ చూడలేని మంచిగా నీకు ఇంకా ఏం చూసినావు చెప్పు. నువ్వు దీంట్లో బొబ్బర ముడత కానీ కొద్ది గట్టి చెప్పు. చెట్టు గ్రోతింగ్ మంచిగా ఉంది. మాత్రం ఏ మాత్రం దిగుబడి వచ్చింది అనుకుంటారు? దిగుబడి మంచి దిగుబడి వచ్చింది. 25 నుంచి 30 వరకు అవకాశం ఉంది. ఇది ఈజీగా వస్తుంది. ఈ లెక్కల 20 నుంచి 30 క్వింటాల్ అయితే కన్ఫర్మ్. తప్పకుండా మీరు ఇదే ఇత్తనం వేసుకోవాలా. కర్నూలు శ్రీరామలోనే దొరుకుతాయి ఇవి. కర్నూలు మాది బీరంగనపల్లి గ్రామం, టియాల మండలం, జోలమ్మ గద్వాల డిస్టిక్. అది మిరప వేశారు ఇక్కడ ఈ పొలంలో. చాలా పొలం నీట్గా ఉంది అండ్ కాయ కూడా చాలా పెద్ద సైజుతో ఉంది. ఏ తెగులు లేదు, ఏమీ లేదు. ప్రోడక్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. బొబ్బరి ముడత కానీ లేదు, నల్లి కానీ లేదు, తెల్లగా లేదు. ఏమాత్రం దిగుబడి వచ్చింది అనుకుంటున్నా? ఎకరా 40 క్వింటాల్ మాత్రం వస్తుంది కంపల్సరీగా. ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చింది అనుకుంటున్నావు తమ్ముడు? ఇది ఎకరా 25 నుంచి 30 క్వింటాల వరకు రావచ్చు. ఇంకా చేను ఇడిపోయే నాటికి ఎంత వచ్చే అవకాశం ఉంది? అంటే తలకా పైన చూశారు కదా, ఇంకా ఎంత అవకాశం ఉంది అంటున్నా ఈడిపోయే నాటికి? 40 లోపు వచ్చింది. సరే, మాది ధర్మారం సార్. మాది రామచంద్ర నా పేరు. సేంజునికి వచ్చిన ఫీల్డ్కి. దీంట్లో ఏమందంటే మాకు నచ్చిన కాయ మచ్చ అనేది లేదు కాయకి. అది దీన్ని మాకు నచ్చడం.
ఓకే. గ్రోతింగ్ బాగుంది, కాపు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. వైరస్ వైరస్ లేదు, ఎక్కడ బొబ్బర ముడత లేదా? వైరస్ లేదు. వేసుకోవచ్చు అందరు రైతులందరికీ. వేసుకోవచ్చు. తోటి రైతులకి మీరు ఈ మిరప విత్తనాన్ని మేము చూసి వచ్చాము అని మీ ఊళ్ళో చెప్తారా? ధైర్యంగా బాగుంది అని చెప్తాం. వాళ్ళు బాగాలేకుండా కాయమచ్చ లేదు పాపం. ఓకే, విత్తనం కూడా అన్నాయి. మా చేనులో అన్ని చేసినాము, కాయమచ్చ ఉండదు, దీంట్లో కాయమచ్చ లేదు. కాసిన గట్టి ఉంది, గ్రోతింగ్ ఉంది, కాపు ఉంది, బాగుంది. ఇది నాటేస్తే ఇంకెక్కువ వస్తుంది పంట. విత్తనం వేసినా కొంచెం నాటేస్తే బాగుంది సార్. విత్తనం బాగుంది. ఏ మాత్రం దిగుబడి వచ్చింది అనుకుంటారు? 15 వరకు 20 అది విత్తనం వేసినందుకు 20, నాటేస్తే ఎక్కువ రావచ్చు. విత్తనం వేసినా నిండా ఉంది కదా, ఇప్పుడైతే 20 వస్తుంది, 20 పక్క వస్తుంది. అది ఈ కాలం కాసిన గట్టి ఉందిలే, ఇంకా నెల వచ్చింది కాబట్టి లేని దానికి వస్తుంది. సరే, మీరైతే చేను చూసిన తర్వాత మీరు ఎంతో కొంత తృప్తి పడ్డట్టే కదా. విత్తనం అనేది మన కర్నూలు మూర్తి గారు అయ్య దగ్గర దొరికింది. ఖచ్చితంగా మీరు ముందు నాటికి మన తోటి రైతులకు కూడా చెప్పి. ఊరి పేరు? నా పేరు పరమేష్, మా ఊరి పేరు ధర్మవరం. అయితే నారాయణపురం దగ్గర మిరపచేను చూడడానికి వచ్చాము. బాగానే ఉంది, దీనిలో తాలిగా అనేది కనిపిస్తలేదు అనమాట. మొత్తం మంచిగా ఉంది, వెరైటీ. ఆది అన్న, ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు? 20 పైన వస్తుంది కానీ తక్కువ ఏం రాదు, 20 రావచ్చు అనుకున్నాం. స్టెప్ బాగా వచ్చింది, పై స్టెప్ కూడా బాగానే ఉంది, కాయలు అయితే బాగానే పట్టింది. ఇప్పటికైతే 20 క్వింటాలు వచ్చింది అనుకుంటున్నారు. 20 క్వింటాలు వస్తుంది. ఈడిపోయే నాటికి ఏమాత్రం వచ్చింది అనుకుంటున్నారు? తలకాపు కూడా కాస్తుంది కదా. 20 అయితే పక్క వస్తుంది. 20 దాటి కష్టం. ఓకే. మా ధర్మారం అన్న, మిర్చి అయితే బాగానే ఉంది, తాలిగా కూడా అంత లేదు, పండు సైజు బాగానే వస్తుంది. చూడండి.